ఇంకా వెళ్ళిపోయాడు కదా నవ్వు. త్రిపుర బాలా త్రిపుర సుందరి నిన్నే. ఇచ్చి బాబు ఇప్పుడు ఇది ఏడు చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో గట్టిగా. ఒక్కసారైనా చూడండి సార్. సంపెత్తని అయ్యి బాబు త్రిపుర నవ్వింది. ఇంకోటి ఇస్తానే. ఇక్కడ కాదు, దానికి దర్జన్ పని ఉంది. రా ఎక్కడికి? చెప్పాను కదా నేను తోలుతానని. రండమ్మా లేపండి లేపండి. కింద పడ్డానన్న కనికరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ లాక్కుంటారే తిండిపోతున్నారా గుర్తానంటే. నువ్వు తప్ప కూర్చో. ఎక్కడికి? అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, కూర్చో. ఐ లవ్ యూ. అవును గురువు గారు, లైన్ లో నుంచున్నానండి. ఓ 10 నిమిషాల్లో అప్లికేషన్ తీసేసుకుంటారండి. ఈ రోజు కుదిరన్నారు కదా, అందుకే ఎరుపేసుకొచ్చాను. కింద నలిపిచ్చానండి. భూమి మీద తిరిగే వాహనాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, అందుకే నేను ఆర్టీసీ కట్టాను. ఇవాళ రైల్వేస్ కట్టేస్తున్నా. బాంబు కాదండి, అప్లికేషను. భలేవారండి మీరా. ముందండి ఏ రంగు ఉండాలండి? తెలుపా అండి? చెప్పండి గురుగారు. ముందు తెలుపు రంగు ఉంది. వెనకాలండి నీలమండి. గురుగారు సెట్ చేసుకున్నాను. కౌంటర్ అండి. కౌంటర్ దక్షిణ వైపు ఉందండి. ఏంటి ఈశాన్యం వైపు తిరగమంటారా? ఓహో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటారా? దక్షిణ వైపు కౌంటర్ ఉంటే ఈశాన్యం అప్లికేషన్ ఎవరు తీసుకుంటాడండి? ఓహో ఈశాన్యం వైపు తిరిగి దక్షిణ వైపు అప్లికేషన్ ఇచ్చామంటారా? నవ్వుతారేమో గురుగారు. నవ్వుతేనేమోనేమండి, మనకు ఉద్యోగం రావడం ముఖ్యం కదా. గురువు గారు చచ్చిపోతున్నానండి. ఏదో ఒక ఉద్యోగం వస్తే గానీ మా మామయ్య పిల్లలు అంటున్నాడు. మీరేమో పెళ్లి అయితే కానీ నా జాతకం మారదంటున్నారు. గురుగారు ఎలాగా హైదరాబాద్ వచ్చాను కదా, ఇక్కడ బాణామతి బాగా ఫేమస్ అంట. ఒకటి తీసుకొచ్చి మా మామయ్య వేయించినా దైద్యం వదిలిపోద్ది. అమ్మో జైలుకి వెళ్ళిపోతావా? వద్దండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. ఉంటాను గురుగారు. మీరు కూడా అప్లికేషన్ ఇస్తానికి వచ్చారండి? లేదండి, సినిమా చూడడానికి వచ్చానండి. ఓ ఇక్కడ సినిమాలు కూడా వేస్తున్నారండి. మీరు బాగా ఎక్సకెళ్ళాడేస్తున్నారండి కదా. నా పేరు జలగం తాతబ్బాయి అండి. మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అయ్యి బాబాయ్ చాలా ఫేమస్ అండి అక్కడ. మీరు ఈసారి భీమారం వచ్చినప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి. మా గురువు గారితో మీ జాతకం సింపింగ్ చేస్తాను. తీసుకో. హలో బాబు, ఇటు తిరిగి తిరిగితే ఉద్యోగం రాదు. వాస్తు ప్రకారం వెళ్తున్నాం. గురువు గారు ఫీల్ అవుతారు. నువ్వెక్కడ దొరికావే బాబు? నేను ఫస్ట్ టైమే నీళ్ళంటే చూడటం. నమస్కారం అండి. పేరేంటి? ఉద్యోగం ఒక్కరికా ముగ్గురికా? ఒక్కడికే సార్. నా పేరే రామకృష్ణ. మరి అమ్మాయి ఎందుకు ఇప్పించావు? మా చెల్లెలండి, సెంటిమెంట్. ఓహో ఈ రోజు సెంటిమెంట్ ఎక్కువైపోయినారా బాబు? గుర్తుపెట్టుకోండి సార్, రామకృష్ణ మర్చిపోదు. అలాగే ఏదిరా మందు? ఇది కూడా క్వార్టరు. మనలో మనకు మోసాల కుట్రలు వద్దురోయ్. ఇదిగో నాలుక చూశారు కదా, ఇదిగో మందు చూశారు కదా. చొక్క తగలకుండా తాగుతాను రా. సొక్క అంటుకుందా? సొక్కలు కనపడతాయి నీకు. ఎంతలేస్తున్నారు తాత? ఏంట్రా ఎక్కడ వింత జరిగిందిరా? ఏం జరిగిందిరా? ఈ నారిగాడు సొక్క మందు నారికి కట్టకుండా క్వార్టర్ తాగేస్తాను పందెంగేచ్చాడు. అది ఓడిపోయాడు. ఎవడరా దీనికి ఉంది? ఎంతరా? 100. మరి పందం ఎంతరా? 10. అమ్మన్నారుగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు క్వార్టర్ రాకెత్తావా? ఆడోడిపోవడం ఏంట్రా తొక్క. మీ అందరికీ 90 బొక్క. నేను వస్తాను వేలే వీడో కూడా తిను. ఏంటి బీట్లు కొట్టుకుంటున్నారా? మీకు ఈ ప్లేసే కావాల్సి వచ్చిందా? అసలు ఏమనుకుంటున్నారా మన స్టూడియో అంటే? అయినా ఎక్కడి ఎందుకమ్మా ప్రేమించుకోవటం? వేడిగా ఉంది కదా. అవతల ఆఫీస్ రూమ్ ఉంది, ఏసీ రూమ్. అక్కడికి వెళ్ళి ప్రేమించుకోండి. సారీ సార్. డోంట్ టాక్. ఏంటి డోంట్ టాక్. షట్ అప్. త్రిపుర ఎక్కడ? త్రిపుర ఎక్కడ? దిక్కుమాలిన ఉద్యోగాలు మనకు అవసరం. ఇది అది కాదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటావా? ఇక్కడ అమ్మాయిలు అమ్ముతారా? ఇదిగో హ్యాపీగా ఏసీలో కూర్చొని కట్టుకుంటే పట్టు చీర, మీ ఇంటి వంట, ప్రేమాకాశం, బంగారం అంతా మందే ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకోవచ్చు కదా.
अबे ओए माल को क्या छुपाते? घोड़ा है गधा है, पहले देखना चीज क्या है. ఏయ్, అమాయకులైన అమ్మాయిలు మాయ చేసి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి దాస్ అనే వ్యక్తికి అమ్ముకొని కొంతమంది దుర్మార్గులు డబ్బు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దాస్ పరారీలో ఉన్నాడు. కెమెరామెన్ బాలాజీతో అంజలి, శ్రీదేవి టీవీ, హైదరాబాద్. అసలు నువ్వేమో పెద్ద జాతి లక్ష్మి అనుకున్నావా? నేను ఇక్కడికి రావడం లేట్ అయినా ఈ సంగతి నాకు తెలియకపోయినా నేను నా పరిస్థితుల్లో చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? పోనీ నీకోసం బతుకుతున్నా మీ అమ్మ గురించి ఆలోచించావా? పెద్ద పుడిగిలాగా అసలు ఊళ్ళో ఊరిగా ప్లేట్ నీకెందుకో? వీళ్ళలో నేను కానీ నీ చెల్లెలు గాయత్రి కానీ కనబడుతోందా? నువ్వు ఇందులో గాయత్రి తీసుకురాకు. నాకు గాయత్రికి నువ్వున్నావు, మేము చాలా సేఫ్ గా ఉన్నాం. మరి వీళ్ళకెవరున్నారు? వీళ్ళిలా దారుణంగా బలైపోవాల్సిందేనా? తెలుసా ఒక్కో అమ్మాయి ఖరీదు 10,000, 15,000, 20,000. జంతువులు నమ్మినట్టు అమ్ముతున్నారు. మాకు చాలా ఇంపార్టెంట్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సీక్రెట్ కెమెరాతో మొత్తం అంతా షూట్ చేశాం. వి ఆర్ హ్యాపీ ఫైనల్లీ దే ఆర్ ఆల్ ఫ్రీ. సారీరా నేను నా పొజిషన్లో చూసి భయపడిపోయాను. ఇక్కడికి అది కొట్టింది. సారీ సారీ సారీ. You're so sweet. And you're so hot. నువ్వేనా ధైర్యం రా? Maybe that's why I do all these crazy things. Crazy. I'm sorry. I love you, Ra. Love you too. I want to make love to you. Huh?